ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, గోచారము, గ్రహస్థితి, అలాగే ఈరోజు ఉన్న ప్రాముఖ్యత గురించి చూద్దాం. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, ఉదయం 9:25 వరకు ఉంది. తదుపరి సప్తమి తిథి ప్రారంభం. నక్షత్రం ధనిష్ట, మధ్యాహ్నం 3:50 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితిని పరిశీలించినట్లయితే గురువు వక్రగతిలో వృషభంలో సంచారము, నీచల్లో కుజుడు కర్కాటక రాశిలో సంచారము, కేతువు కన్యలో సంచారము, వృశ్చికంలో రవి బుధుల సంచారము, మకర రాశిలో శుక్ర సంచారము, కుంభరాశిలో శని సంచారము, అలాగే రాహు సంచారం మీనరాశిలో గమనించవచ్చు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గమనిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలు గనక గమనిస్తే ఈరోజు ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా చింత కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా రుణ బాధలు అధికంగా ఉండటము, నలుగురికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటము, సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య గురించి, లేకపోతే వారి యొక్క వైవాహిక జీవితం గురించి ఎక్కువగా మదన పడటము కనపడుతూ ఉంటుంది. దీంతో శారీరకంగా అలసిపోయినట్టుగాను, మానసికంగా మీరు చాలా అలజడికి లోనవుతున్నట్టుగాను మీరు భావిస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతవరకు లిటిగేషన్లున్న భూ సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా పడుతూ ఉంటారు. దీంతో పాటుగా నలుగురికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కానీ, రైతులకి కానీ అంత ఆశాజనకంగా మనకి కనిపించటం లేదు. వీరికి అనుకూలించే దైవం విఘ్నేశ్వరుడు, ప్రయాణించాల్సిన దిక్కు ఆగ్నేయము, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య వీరికి 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక గమనిస్తే నిస్తేజంగా ఉంటారు. అలాగే ఏ పని అయినా కూడా వాయిదా వేస్తూ ఉంటారు. ఎంత కష్టపడినా మనకి ఎటువంటి ఫలితం కనిపించట్లేదు అని చెప్పి నిరాశగా మాట్లాడుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. మోకాళ్ళకి సంబంధించి కానీ, కాళ్ళకి సంబంధించి కానీ ఇబ్బందులు తలెత్తేందుకు అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, లేకపోతే శ్రమ చేయాల్సిన చోట నిస్తేజంగా ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు. దీని వలన ఎక్కువగా ఇబ్బందులు పడతారు. అందుకని మీరు మీ పని ఏదైతే ఉంటుందో దాన్ని వాయిదా వేయకుండా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంది. భార్య కానీ భర్త కానీ ఉద్యోగం మారే అవకాశాలు, లేదా కొత్త ప్రాజెక్టు లాంటిది తీసుకోవడము, దాని వలన ఎక్కువగా ఇబ్బంది పడటము కనపడుతోంది. ఇంకా ఈ రాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మీదేవి, ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అలాగే అదృష్ట సంఖ్య 6. మిథున రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. వీరికి కొంతవరకు ఆర్థికపరమైన విషయాలలో కానీ, రుణ బాధలు అధికంగా ఉండటం కానీ, శత్రువుల వలన ఇబ్బందులు కలగటం కానీ గోచరిస్తోంది. చిన్న చిన్న ఆపరేషన్స్ అవ్వటము, హాస్పిటల్స్లో ఉండాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరము. ఉద్యోగస్తులకి కొంతవరకు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వారి వ్యాపారాన్ని కొంతవరకు ముందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు జరగట్లేదు, లేకపోతే ముందుకు వెళ్ళటం లేదు అని చెప్పి నిరాశగా ఉంటూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడి అధికంగా ఉండటం వలన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. సమయానికి డబ్బు కానీ, మనుషులు కానీ అందుబాటులో లేరు అని చెప్పి మదన పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు అంతా కూడా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. అలాగే కొత్త రుణాలు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. రుణాలు తీసుకున్నా కూడా వాటిని మళ్ళీ తీర్చే విధానం ఏమిటి అని ఆలోచన చేయాలి. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలత కనపడుతోంది. విద్యార్థులకి కూడా వారి యొక్క విద్యలో కొంతవరకు శ్రమ పడటము, అనుకున్న విధంగా వీళ్ళకి మార్కులు రాలేదు అని చెప్పి పెద్దవారు వీళ్ళని కొంత ఆక్షేపించడము ఎక్కువగా చూస్తూ ఉంటాం.
వీరికి అనుకూలించే దైవం ఎవరు అంటే గణపతి, ప్రయాణించాల్సిన దిక్కు దక్షిణము, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ఉద్యోగస్తులకి అంత అనుకూలత గోచరించటం లేదు. వ్యాపారస్తులు కూడా కొంత ప్రయత్నం ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త తీసుకోవాలి. వీరు కూడా డాక్టర్లను సంప్రదించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. మందులు మార్చటం కానీ, లేకపోతే మందులు వాడుతున్న వాటిని మానేసి ఇంకొక కొత్త రకం మందులు వాడటం కానీ, డాక్టర్లని మార్చడం కానీ ఎక్కువగా వీళ్ళకి గోచరిస్తోంది. ఆర్థికంగా అనుకూలత ఉన్నా కానీ ఆర్థికమైన అనుకూలత ఆరోగ్యం లేనప్పుడు ఎందుకు అనే ఆలోచన మీలో ఎక్కువగా ఉంటుంది. సంతానానికి అభివృద్ధి కనపడుతోంది. మీ సంతానం వలన మీకు విశేషంగా పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం కనపడుతోంది. అలాగే మీరు చేయాలనుకుంటున్న ప్రతి పనిని కూడా మీ ఆరోగ్యంతో ముడివేస్తూ ఆ పని మనం చెయ్యలేకపోతున్నాము అని చెప్పి మదనపడటం కానీ, బాధపడటం కానీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈరోజు మీరు ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఈరోజు పెద్దగా మీరు ముందుకు పని చేసేటట్టుగా కానీ, లేకపోతే ముందుకు వెళ్ళేటట్టుగా కానీ మనకి గోచరించటం లేదు. ఇంకా ఈ రాశి వారికి అనుకూలమైన దైవం ఆంజనేయ స్వామి, అలాగే ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ఈరోజు వీరికి ఉద్యోగస్తులకు విశేషంగా కలిసొస్తోంది. అలాగే ఉన్నత పదవులు అధిరోహించేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. వీరికి వ్యాపార పరంగానూ వృత్తిపరంగానూ కూడా వీరు కోరుకున్న విధంగా ఈరోజు ఉండబోతోంది. ముఖ్యంగా వీరికి ఉన్న అప్పుల విషయంలో కానీ, లేకపోతే ఎవరికైనా సమాధానం చెప్పుకోవాల్సిన విషయంలో కానీ చాలా నిర్మోహమాటంగా, అలాగే చాలా చక్కగా వీళ్ళు మాట్లాడతారని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉన్న రోజు, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉన్న రోజుగానే మనం చెప్పుకుంటున్నాం. విద్యార్థులకి అలాగే మీ సంతానానికి చాలా కలిసొచ్చే రోజుగా కూడా మనం చెప్పుకుంటున్నాం. కుటుంబ సభ్యులందరూ మీతోటి కలిసి ఉండటము, ప్రయాణాలు చేయటము, విశేషంగా మిమ్మల్ని అందరూ మెచ్చుకోవటము, నలుగురు మిమ్మల్ని కీర్తించటము, మీ నుంచి సహాయ సహకారాలు ఆశించటము, అవి మీరు తప్పకుండా వారికి ఇవ్వటము, ఇవన్నీ కూడా మనకి ఈరోజు కనపడుతూ ఉంటాయి. మీకు అనుకూల దైవం కృష్ణ పరమాత్మ, ప్రయాణించాల్సిన దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. కన్యారాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్యన కొంత విభేదాలు వచ్చేందుకు అవకాశం కనపడుతోంది. మాట పట్టింపులు పెరిగే అవకాశాలు, దీని వలన కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులేయాల్సిన అవసరం కనపడుతోంది. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, లేదా చేసే ప్రతి పనిలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోకపోతే దీని యొక్క పర్యవసానం మీకు విపరీతంగా ఇబ్బంది పెట్టేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి తగినట్టుగా, లేకపోతే వారి యొక్క విద్య గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. మీ యొక్క సంతానం విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అలాగే వారి విద్య గురించి కానీ, వారి యొక్క చదువు గురించి కానీ ఎక్కువగా ఆలోచన చేస్తూ మీ మీద కూడా ఒత్తిడి తెచ్చేందుకు అవకాశాలు కనపడతాయి. మీ సంతానం గురించి కానీ, లేకపోతే మీరు పెట్టే షేర్స్ గురించి కానీ, లేకపోతే మీరు చేసే ట్రేడింగ్ గురించి కానీ రుణాలు తీసుకొని మరీ మీరు ఆ పనులు చేసేందుకు అవకాశం కనపడుతోంది. అనుకూలించే దైవం వీరికి ఎవరు అనంటే రాఘవేంద్ర స్వామి, ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యము, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక గమనిస్తే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక మాట మీదకొచ్చి పనులు పూర్తి చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. కొత్త ఇంటి కోసం ఆలోచన ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. భూమి తీసుకోవాలనే ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు. అప్పు తీసుకొనైనా సరే ఇల్లు కట్టాలనో, లేకపోతే ఏదైనా స్థలం తీసుకోవాలనో ఆలోచన ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వారి మొండి వైఖరి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చెప్పిన మాట వినకుండా మిమ్మల్ని ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెడుతూ, అలాగే వారి చదువు విషయంలో కూడా అశ్రద్ధ వహిస్తూ ఉండటం వలన ఎక్కువగా మీరు నిరాశ చెందుతూ ఉంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులు సెలవులు పెట్టుకోవడము, అలాగే ఈ వృత్తి మాకు నచ్చటం లేదని కానీ, లేకపోతే మాకు ఎక్కడ ఎదుగుదల లేదని కానీ,
లేకపోతే ఇంకొక ఉద్యోగం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేయడం కానీ చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం ఖచ్చితంగా ఎదురవబోతున్నాయి. మొత్తం మీద ఈరోజు దైవ దర్శనం చేసుకోవటం, ఆలయ దర్శనం చేసుకోవటం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణుడు. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు మీకు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను చూసుకుంటే ఈరోజు వీరికి అధిక శ్రమ ఉండబోతోంది. అయితే వీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఒక రకంగా మీ పై అధికారులతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించి మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారు మీరు చెప్పిన మాట వినకపోవడం కానీ, వారికి కొంత అనారోగ్య సూచన కనపడుతోంది. కాబట్టి మొత్తం మీద ఉద్యోగస్తులు మాత్రం కొంచెం ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారని చెప్పుకోవచ్చు. అలాగే చేస్తున్న పనిలో కూడా మార్పులు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు ప్రతికూలత కనపడుతోంది. వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు అనుకూలత ఉంటుంది. కానీ వీరు భాగస్వామ్యం వైపు మాత్రం వెళ్ళకూడదు. రుణాల పరంగా గనక మనం చూసుకుంటే కొంత రుణం తీసుకొని అయినా సరే వీళ్ళ ఒక వ్యాపారం ఇంకా వృద్ధి చేయాలనే ఆలోచన వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రుణాల జోలికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. ప్రయాణించాల్సిన దిక్కు దక్షిణము, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారి ఫలితాలను గనక గమనిస్తే మనకి ఇక్కడ ఆర్థికంగా వీరికి అనుకూలత గోచరిస్తోంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా మెరుగయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగరీత్యా వీరికి చక్కటి అవకాశాలు రాబోతున్నాయి. ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లే వారికి కూడా అనుకూలత గోచరిస్తోంది. అలాగే ఉద్యోగంలో ముఖ్యంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దాటి మీరు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త చోటుకు వెళ్ళటం వలన అక్కడ పరిస్థితులకి అనుగుణంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటారు. దీంతో పాటు ప్రమోషన్స్ వచ్చిన వారు కానీ, లేకపోతే ట్రాన్స్ఫర్స్ వచ్చిన వారు కానీ ముందర నిరాశగా ఉన్నా కూడా ఇప్పుడు చాలా వరకు ఆనందంగా గడిపేందుకు అవకాశాలున్నాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే ఆర్థికంగా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం. చాలా విషయాలలో ఈరోజు మీరు మంచి సమయస్ఫూర్తి కలిగి ఉంటారు. అలాగే మంచి సానుకూల దృక్పథం కూడా కలిగి ఉంటారు. అనుకూలించే దైవం హయగ్రీవ స్వామి. ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యము, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక మనం గమనిస్తే తొందరపాటు నిర్ణయాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఏ పని ఇచ్చినా కూడా ముందు వెనక చూడకుండా చేసేస్తామని హామీలు ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎక్కువగా మీరు బాధపడుతూ ఉంటారు. కాబట్టి హామీలు ఇచ్చే ముందర జాగ్రత్త వహించాలి. అలాగే మాట మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి మాటలు ఇవ్వటం వలన, తొందరపడి ఏదైనా ఒక విషయం చెప్పడం వలన నలుగురికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి కూడా ఈ విషయం వర్తిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా కొంతవరకు చేయాల్సిన పనిని ఆలస్యంగా పూర్తి చేస్తూ ఉంటారు. దీంతో వీరికి సమాధానము చెప్పుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా ఈరోజు అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదు అని చెప్పి నిరాశ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పట్టుదలతోటి వారి విద్యని అభ్యసించాలి. అలాగే పోటీ పరీక్షలకు వెళ్లే వారికి మాత్రం ఈరోజు అంత అనుకూలత కనిపించటం లేదు. భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చేందుకు అవకాశాలుంటాయి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా వీరు ఏదో ఒక విషయంలో గొడవ పడటం కానీ, లేకపోతే వాళ్ల మాటే నెగ్గాలి అని చెప్పి పంతం చూపించటం కానీ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మీకు అనుకూలించే దైవం కాలభైరవుడు. ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. కుంభరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే వీరికి కూడా ఇక్కడ ఉద్యోగానికి సంబంధించి కొంతవరకు మార్పులు ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో వచ్చిన మార్పులు వీరికి అధిక శ్రమని కలిగిస్తూ ఉంటాయి. దీంతో వీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. లేకపోతే ఇతరుల పనిని కూడా మీరు చేయాల్సిన అవసరం కనపడుతూ ఉంటుంది. దాంతో మీ మీద పని ఒత్తిడి, భారము ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ రోజంతా కొంచెం అలసిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ పని చేసినా కూడా విసుగు ఎక్కువగా వస్తూ ఉంటుంది. విరామం లేకుండా పనిచేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు అవకాశాలు కనిపించటం లేదు. సంతానానికి సంబంధించి అనుకూలత ఉంది. అలాగే విద్యార్థులకి కూడా ఈరోజు వారి యొక్క పరీక్షలు ఏవైతే ఉంటాయో
వాటికి సంబంధించి మార్కులు వారు అనుకున్నట్టుగా సాధించలేదని చెప్పి కొంచెం ఇబ్బంది పడేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత గోచరిస్తోంది. రుణాల బాధలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు సమస్యలు ఈరోజు అధికంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదా శత్రువులు మిమ్మల్ని ఏదో ఒక కారణంతో మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు అనుకూలించే దైవం ఈశ్వరుడు. మీరు ప్రయాణించాల్సిన దిక్కు దక్షిణము. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వీరికి అదృష్టం తక్కువగా ఉందని భావన చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువగా గడపాల్సిన అవసరం కనపడుతోంది. వారి ఆరోగ్యం గురించి మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి అనుకూలత, అలాగే విద్యార్థులు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తుంటే వారికి అనుకూలత. మీరు గనక ఏమైనా అడ్మిషన్స్ కోసం కానీ అలాగే ఏదైనా వీసా కోసం కానీ ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించిన అనుకూలత ఉంటుంది. అయితే ప్రతి విషయంలోనూ కూడా 1-2 సార్లు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక కొంచెం మీ అదృష్టం గురించి, లేకపోతే మీరు మంచిగా ఇంకా ఏమైనా మంచి పనులు చేస్తే మనకి బాగా అదృష్టం కలిసొస్తుంది అనే ఒక భావన మీలో ఎక్కువగా ఉంటుంది. ఆలయ దర్శనం చేసుకుంటూ ఉంటారు, తీర్థయాత్రలు చేస్తారు, అలాగే దాన ధర్మాల వైపు ఆసక్తి ఎక్కువగా చూపించే రోజుగా మనం చెప్పుకోవచ్చు. కొంతవరకు భూ సంబంధమైన వివాదాలలో ఇరుక్కునేందుకు అవకాశాలు ఉన్నాయి. కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని మనం చెప్పుకోవచ్చు. అనుకూలించే దైవం ఎవరు అని అంటే దుర్గాదేవి. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు. సుబ్రహ్మణ్య షష్ఠి కనుక ద్వాదశ రాశుల వారందరిపైన ఆ స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా కాలసర్పదోషం తొలగింపజేసుకోవటానికి, రాహుకేతు దోషాల నుంచి బయటపడటానికి, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్య స్వామిని గృహంలో ప్రత్యేకంగా పూజించాలి. గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని కానీ, లేదా వేలనేటటువంటి ఆయుధాన్ని ధరించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ చిత్రపటంలో సుబ్రహ్మణ్య స్వామి పాదాల చెంత మీ జాతక చక్రం ఉంచాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఆయన 6 ముఖాలకు సంకేతంగా 6 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఎర్ర గులాబీ పూలతో పూజిస్తూ ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి వడపప్పు, పానకము నైవేద్యంగా సమర్పించాలి. లేదా దానిమ్మ పండు గింజలు సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా గృహంలో జాతక చక్రాన్ని సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర ఉంచి పూజించినట్లయితే జాతకంలో ఉన్న సమస్త దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పంచామృతాలతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయంలో 6 ప్రదక్షిణలు చేయటం, సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా కూడా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టకము లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము లేదా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదివినా విన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. పూతన బయలుదేరి వెడుతోంది. అప్పటికి ఎంతమంది పిల్లల్ని చంపిందో లెక్కలేదు. ఇప్పుడు ఆమె నందవ్రజం మీదకు వచ్చింది. నందవ్రజంలో పైనుంచి చూసింది. కింద నందుడి యొక్క గృహం ఉంది. అందులో పసిపిల్లవాడైనటువంటి కృష్ణుడు ఊయలలో పడుకునున్నాడు అన్న విషయాన్ని గ్రహించింది. వెంటనే కిందకి దిగింది. కిందకి దిగితే కామరూపి మార్చేసుకుంటుంది రూపాన్ని. చిన్నది నందవ్రజం. ఒక్క గోపాల బాలురు, గోపకాంతలు, గోవులు, ఆ 3 ఉంటాయి అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ గోపాల బాలురికి ఆ ఊళ్ళో ఎవరు కొత్తగా వచ్చినా వీళ్ళు కొత్త వాళ్ళన్న విషయం తెలిసిపోతుంది. మీరెవరి కోసం వచ్చారు అని అడగగలరు వాళ్ళు. కానీ వాళ్ళు ఎంత నిశ్చేష్టితులైపోయారంటే ఆమె నడిచి వెడుతుంటే మన ఊరికి లక్ష్మీదేవి వచ్చిందనుకున్నారు. సిరిమమ్ముం బ్రతకంగ చూచుటకునై శృంగారవేషంబుతో నరుదేనోపు నటంచు గోపకులు జిహ్వల్రాక మోహించి
తత్పరలై చూడల తాంగిపోయిక నియన్ పర్యంక మధ్యంబునన్బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకుండింబకున్నన్నారు పోతన గారు. ఆమె సిరిమమ్ముం బ్రతకంగ చూచుటకొనై శృంగార వేషంబుతో నరుదేనూపనటంచు గోపికలు జిహ్వల్రాక మోహించి తత్పరలై చూడా సాక్షాత్తు ఆదిలక్ష్మి వైకుంఠం నుంచి దిగి వచ్చి నందవ్రజంలో నడిచి వెడుతోందనుకుని వాళ్ళందరూ ఆమె వంక చూస్తూ నిశ్చేష్టితులైపోయారు. ఆమె ఏమీ తెలియని దానిలా కాలి మంజీరములు చప్పుడవుతుండగా లక్ష్మీదేవి నడిచినంత వైభవంతో నడుస్తూ నందుని యొక్క ఇంటిలోకి వెళ్ళింది. వెళ్ళి ఎవరిని చూసింది? కృష్ణుణ్ణి చూసింది. కృష్ణుణ్ణి ఆమె చూస్తే పోతన గారు అన్నారు, బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకుండింబకున్ అన్నారు. బూది కప్పిన నిప్పు అని ఒకటి ఉంటుంది. ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు వచ్చాయి. మా చిన్నతనంలో కట్టెల పొయ్యిలు ఉండేవి. కట్టె ఆరిపోయినట్టుగా పైన తెల్లది బూది కప్పేస్తుంది. ఆరిపోయింది కదా అని ముట్టుకున్నాం అనుకోండి, లోపల ఎర్రటి నిప్పు ఉంటుంది, చేయి కాలుతుంది. అలా ఏమీ తెలియనటువంటి ఒక పసిపిల్లవాడిలా పడుకుని నిద్రపోతున్నాడు. అసలు పోతన గారు అన్నారు ఒక చోట, కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవిచనుబాలు త్రావి చంపే అన్నారు. అసలు ఇంకా కళ్ళు సరిగ్గా తెరవడం కూడా రానంత అర్భకుడైనటువంటి పసిపిల్లవాడిలా ఊయలలో పడుకున్నటువంటి కృష్ణ పరమాత్మను చూచి, ఈ పిల్లవాడు పసిపిల్లవాడే, నా చేత చంపదగినవాడు అనుకుని ఆమె కిందకి దిగింది. చూసింది ఆయన బూది కప్పిన నిప్పు. దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్ అన్నారు. డింబకుడు అంటే పసిపిల్లవాడు, దుర్జనవధ ప్రారంభకున్ అంటే పూతనా సంహారాన్ని సంకేతిస్తున్నారు. ఇక తన యొక్క పరిపూర్ణావతారం యొక్క లక్ష్యమైనటువంటి రాక్షస సంహారాన్ని ప్రారంభం చేస్తున్నాడు. మొట్టమొదట రాక్షసీ సంహారం ఎవరితోటి అంటే పూతనా సంహారంతోటే ప్రారంభం. రామావతారంలో అయితే తాటకా సంహారం, కృష్ణావతారంలో అయితే పూతన సంహారం. కాబట్టి ఇప్పుడు పూతనా సంహారం కోసమని చెప్పి ఆయన ఉద్యుక్తుడవుతున్నాడు.